డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్న మందకృష్ణ మాదిగపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నిడి వెంకటరమణ కోరారు. ఈ సందర్భంగా విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్ల కుటుంబరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహామేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మరువలేనివని, అందరికీ ఓటు హక్కును కల్పించి రాజ్యాధికారిని కల్పించిన అంబేద్కర్ పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. అసలు మందకృష్ణ మాదిగ మాట్లాడడానికి అవకాశం కల్పించిందే అంబేద్కర్ అని, అటువంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. మందకృష్ణ మాదిగను దేశద్రోహిగా భావించి వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ దేశ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని ఆచరణలో పెడుతూ అనుసరిస్తూ జీవించాల్సినటువంటి మనం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించాల్సినటువంటి బాధ్యతలు మోస్తున్నటువంటి మనం ఈనాడు ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి మందకృష్ణ మాదిగ ఉద్దేశపూర్వకంగా వివిధ కోణాలలో అంబేద్కర్ గారి కోణాన్ని, అంబేద్కర్ గారిని దృష్టి లోపంతో చూస్తూ మరి వివిధ రకాలుగా అవమానకరమైనటువంటి మాటలతో అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది వివిధ టీవీ ఛానళ్ళ ద్వారా, మరి ప్రచార మాధ్యమాల ద్వారా. కాబట్టి ఇలాంటి ఈ దేశంలో అంబేద్కర్ గారిని దేవుడిగా కొలిచేటువంటి ప్రజాస్వామ్యంలో మరి అలాంటి అంబేద్కర్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మరి ప్రజాస్వామ్యంలో భంగం కలిగించే విధంగా మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ మీద మరి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మేమందరం మరి మీకు ఈ యొక్క వినతి పత్రాన్ని అందిస్తున్నాం. మీరు మీ ద్వారా దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. చెప్పండి మామూలు చెప్పండి. అంబేద్కర్ అవమానం చేస్తూ మరి ఆయన్ని అవమానించే పరిచిగా కొన్ని వాక్యాలు మాట్లాడడం జరిగింది. మరి అతన్ని మేము దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ తాళ్లరేవు నుంచి ఆయన్ని క్రిమినల్ చర్య తీసుకోవాల్సిందిగా అతని మీద అవసరమైతే దేశద్రోహం చట్టం మరి ఆయన మీద పెట్టవలసిందిగా వారింగ్ పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశిస్తూ మరి మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఒక్కసారి వారి మాటలను పునఃపరిశీలన చేసుకుని ఆ మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడి ఉంది అని అంటే ప్రజలు స్వేచ్ఛగా సమాన అవకాశాలతో మరి జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారని మీరు తెలుసుకోవాలని, మీకు మాట్లాడే హక్కు, మీరు బయట మనిషిలా జీవించేటువంటి హక్కును కూడా ఆ అంబేద్కర్ గారే అందించారు. ప్రపంచ దేశాలు మొత్తము మరి భారతదేశంలో పుట్టినటువంటి, భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి అందించినటువంటి అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి ఈ దశలో, ఈ రోజుల్లో మీరు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటే ఏదో ఒక కుట్ర కోణం, రాజకీయ కోణం దాగి ఉన్నది. ఆ రాజకీయ కోణంతోనే, కుట్ర కోణంతోనే మీరు మాట్లాడారు. దయచేసి అది మీకు విజ్ఞత కాదు. కాబట్టి మాదిగలు ఐక్యతతో కలిసి ఉండేటువంటి ఈ కోణంలో మీరు కావాలనే
కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఒక పార్టీకి మీరు ఊడిగం చేసేటువంటి ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రగల్భాలు పలకొద్దని మీపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి కృష్ణ మాదిగ గారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య. మట్టి మనుషులుగా బ్రతుకుతున్న మనల్ని మాట్లాడే హక్కు ఇస్తే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ ఇది మంచి పరిణామం కాదు. 58 కులాలలో మాదిగలు అనేవారు ఒక కులం, ఆ కులానికి ఒక నాయకుడు. నీ పరిస్థితి ఏంటి, నీ పరిణితి తెలుసుకో. బాబాసాహెబ్ విమర్శించే స్థాయి నీది కాదు. ఇకనైనా మేల్కో. నిన్ను మా సోదరుడిగా భావిస్తున్నాం. మాలా మాదిగలంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళం. మా మధ్య సిచ్చు పెట్టి నువ్వేదో పైకి ఎదిగిపోవాలనుకుంటే నీకు ఎంతో కాలం జీవితం కూడా లేదు. దగ్గరగా 20 సంవత్సరాలు పోరాటం చేసి అంతవరకు వచ్చి జాతిని అమ్మేసి ఈరోజు నాయకుడు చెప్పుకుంటున్న సిగ్గుచేటు. మాలా మాదిగలు అన్నదమ్ములు లాంటి వాళ్ళని విడదీసి వాడే పోతాడు. నువ్వు తప్పగా శిక్ష అనిపిస్తావు. నిన్ను చట్టపరంగా శిక్షించేలాగా మేమంతా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మందా కృష్ణ మాదిగ అలియాస్ ఏలి అనే కుల నాయకుడు మరి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మరి ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గాను మరి ఈ రోజున మరి మండల స్థానిక తహసీల్దార్ వారికి అలాగే క్వారింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరి నిరసన తెలియజేస్తూ మరి వీరి ఇద్దరికి కూడా తహసీల్దార్ గారికి క్వారింగ్ ఎస్ఐ గారికి కూడా వినతిపత్రము అందజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంఘాల వారు అలాగే మహిళలు యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో కృష్ణ మాదిగ అలియాస్ అనే పర్సన్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిపై మరి అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడినందుకు గాను మరి ఆయన దేశద్రోహ క్రిమినల్ కేసులు పెట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మా మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన జై భీములు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.